కల్చరల్ క్లబ్ లో భవనం స్లాబ్ కూలటానికి ఇంజనీరింగ్ లోపమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అసలు ఆ బిల్డింగ్ కు ఎలాంటి పర్మిషన్ లేదు. పైగా నిర్మాణంలోనూ కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. ఒక్క స్లాబ్ పోసిన తర్వాత దానిపై మరో స్లాబ్ వేయడానికి మధ్య కనీసం 10 రోజులైనా గ్యాప్ ఉండాలి. కానీ 48 గంటలు కూడా గడవక ముందే ఓ స్లాబ్ పై మరో స్లాబ్ వేశారు. బిల్డింగ్ కుప్పకూలటానికి ఇదే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పైగా పిల్లర్ల నిర్మాణం కూడా చాలా నాసిరకంగా ఉంది. పిల్లర్ మధ్యలో ఓ ప్లాస్టిక్ పైప్ వేసి దానిలో ఇసుక నింపారు. కూలిపోయిన పిల్లర్లను పరిశీలించినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అసలు ఈ తరహా ప్లానింగ్ ఎప్పుడూ చూడలేదని అంటున్నారు నిపుణులు. బిల్డింగ్ నిర్మాణంలో కీలకమైన పిల్లర్లనే ఇంత ఘోరమైన ప్లానింగ్ తో ఎందుకు నిర్మించారు అన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు. అసలు ఈ బిల్డింగ్ కు ప్లాన్ ఇచ్చిన ఇంజనీర్ ఎవరు? దాన్ని కాంట్రాక్టర్ అంత గుడ్డిగా ఎలా ఫాలో అయ్యారు? ఇదంతా ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ సభ్యులకు తెలియదా అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మొత్తానికి అన్ని దశల్లో జరిగిన నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. మరి పోయిన ప్రాణాలకు ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు? పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డ వారికి ఎవరు అండగా ఉంటారు?